ఇంతకు ముందు వీడియోలో మీరు చూసినటువంటి వీడియోలో యేసుక్రీస్తుని గురించి సూచిన దానిని, వినని దానిని, కనుగొన్న దాన్ని చెప్పి పార్ట్ 2లో ఉందని మీకు చెప్పడం జరిగింది కదా. వాళ్ళు ఏం చూశారు, ఏం విన్నారు, ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు చూడండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు ఏమంటున్నాడు, మాతో కూడా మీకును అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఉన్నటువంటి శిశువులు ఎదుటి వ్యక్తులకు చెప్తున్నారు, మాతో కూడా మీకును ఏంటంట సమాధానమును, ఇంకా చూడండి, మాతో కూడా మీకును సమాధానము లేదా సహవాసము కలుగునట్లు మేము రుచి చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము.